నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఐఆర్‌తో పని లేకుండా 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి బకాయిల అంశంపై నిరంతర సమావేశాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఈ సమావేశాలు పలుమార్లు విఫలం కావడంతో ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో ఇవి కేవలం చాయ్ బిస్కెట్ మీటింగులుగానే మిగిలిపోతాయనే భావన ఏర్పడింది. ఈ ప్రతికూల వాతావరణం మధ్య ఫిబ్రవరిలో ఒక సమావేశం మాత్రం కొంత సానుకూల ఫలితాన్ని ఇచ్చింది అప్పట్లో. ఆ సమా అప్పట్లో ఆ సమావేశంలో అప్పటి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిలు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిలను చెల్లిస్తామని అంగీకరించింది. అంతేకాకుండా ఐఆర్ కాకుండా నేరుగా జూలైలోనే పీఆర్సీ అమలు చేస్తామని కూడా తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన బకాయిల వివరాలు: చిన్న చిన్న బకాయిలు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ బిల్లులు, లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్లు, ఇటువంటి చిన్న చిన్న బకాయిల విలువ సుమారు 5,600 కోట్లు ఉందని అంచనా వేశారు. వీటిని 31 మార్చిలోపు ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామని కూడా అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో, అప్పట్లో కొన్ని పెండింగ్ బిల్లులు అయినటువంటి ఏపీజీఎల్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, కొన్ని సరెండర్ లీవ్లు జమ అయ్యాయి. అయితే ప్రభుత్వం చెప్పిన స్థాయిలో, పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదు. ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సరెండర్ లీవ్లు 2022 వరకు మాత్రమే జమ అయ్యాయి. అవి కూడా పూర్తి స్థాయిలో కాలేదని చెప్పారు. పెద్ద బకాయిలు: డీఏ, పీఆర్సీ, 11వ పీఆర్సీ అప్పటి వరకు ఉన్నటువంటి 10 డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. సో, ఐఆర్ అడగగా నేరుగా పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ పెద్ద బకాయిల మొత్తం విలువనే 15,400 కోట్లుగా అంచనా వేశారు. మరి 5,600 కోట్లు, 15,400 కోట్ల రూపాయలు కలిపితే 21,000 కోట్లు అవుతాయని, వీటిని మే నెల నుంచి చెల్లింపులు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పటికి మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా జూలై మధ్యలో కల్లా ఐఆర్ లేకుండా నేరుగా 12వ పీఆర్సీ ఇస్తానని మీడియాకు తెలియజేశారు. సో, అప్పుడు అలా ఉండగా ప్రస్తుత పరిస్థితి: కూటమి ప్రభుత్వం ఆవిర్భావం జరిగింది. మరి జూన్ నెలలో ఐఆర్ లేకుండా నేరుగా పీఆర్సీ ఇస్తామని హామీలు ఇచ్చిన గత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో, 15 నెలలు గడిచిపోయాయి. సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు జూన్ నెలాఖరుకల్లా కొత్త సీఎం ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తారని సీఎస్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సమావేశం జరగలేదు. 21,000 కోట్ల బకాయిలు అలాగే ఉండిపోయాయి. దానికి తోడుగా ఇప్పుడు అదనంగా మొత్తం 31,800 కోట్లు అయ్యాయి. సో, తర్వాత 10,000 కోట్లు పెరిగాయన్నమాట. సరెండర్ లీవ్లు, ఏపీజీఎల్ఐ, ఇన్సూరెన్స్లు, డీఏ, డీఆర్, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి చిన్న, పెద్ద బకాయిలే కాకుండా కనీసం ఐఆర్ కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఐఆర్ ఉందని పీఆర్సీ కూడా వస్తుందో లేదో అన్న సందేహాలు వారిలో నెలకొన్నాయి. గౌరవప్రదమైన ఐఆర్ ఇస్తామని, మంచి ఫిట్మెంట్‌తో ఇస్తామని కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీ ఇచ్చినా ఆ దిశగా ఇంకా ఎటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టలేదు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచినా కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదు. ఐఆర్ కూడా ఇవ్వలేదు. సో, పెండింగ్‌లో ప్రస్తుతం ఉన్నటువంటి 31,000 కోట్ల రూపాయలు సంబంధించి అక్కడక్కడ కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో షెడ్యూల్ మాత్రం ఇంకా రాలేదు. షెడ్యూల్ తయారవుతోందని చెప్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ ఈ బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తాజా పరిణామాలు: సో, ప్రస్తుతం కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా ఐఆర్, 12వ పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించి పెండింగ్‌లో ఉన్న డీఏలను కనీసం 2 డీఏలనైనా
చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ పెన్షనర్లందరూ కోరుకుంటున్నారు.